పూర్వం 5 రోజుల్లో వివాహం అనేది చేస్తూ ఉండేవారని విన్నాము. ఇప్పుడైతే చూసుకుంటే మనకి 2, 3 రోజుల్లోనే పూర్తయిపోతుంది వివాహం. నిజానికి ఈ వేడుక ఎన్ని రోజులు చేసుకోవాలంటారు? శ్రీరామాయణం బాలకాండ 73వ సర్గ. రాముల వారి కళ్యాణం కంటే మించిన కళ్యాణం మరి ఒకటి ఉంటుందా? అందులో 5 రోజుల వివాహం అని చెప్పబడి ఉంది. పూర్వకాలంలో వివాహాన్ని 16 రోజులు చేసేటటువంటి వారు. 16 రోజుల పండగ అని అందుకే చెప్పేటటువంటి వారును. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేడుక. వరవిక్రయం అనేటటువంటి నాటకం కాళ్ళకూరి నారాయణరావు గారు రాశారు. 100 ఏళ్ల క్రింద నాటకం. అందులో కూడా ఈ 16 రోజుల ఆ వివాహ సంబంధంగా ఏ రోజు ఏ క్రియ, ఏ ఆచారం, ఏ పాటింపు ఉండేదో సవివరంగా ఆ రచయిత వివరించి ఉన్నాడు. హడావిడిగా ఈనాటి కాలంలో మనం చేసేటటువంటి వివాహం కూడా కొత్తదేం కాదండోయ్. ఇది కూడా 100 ఏళ్ల కింద కన్యాశుల్కం అనే మరి ఒక నాటకంలో గురజాడ అప్పారావు గారు కూడా వివరించి ఉన్నారు. అగ్నిహోత్రావధానులు తన కుమార్తెను వృద్ధావధానులు గారితో ఇచ్చి వివాహం చేసేటటువంటి సమయంలో ఈ కాలంలో ఈ వయస్సులో చేసే వివాహం 3 రోజులు ఎందుకండి? ఏకరాత్రి వివాహం శుభం కాదు, ఒక్క రాత్రి చేసేయండి అయిపోతుంది అనే మాట కూడా సిద్ధాంతి అనే పాత్ర చేత ఆ నాటకంలో గురజాడ గారు చెప్పిస్తారు. ఈనాటి కాలంలో వివాహం అనేటటువంటి ఆ క్రియాకలాపంలో కనీసంగా 16 సన్నివేశాలు, సందర్భాలు చెప్పబడి ఉన్నాయి. చిటికెల వివాహం, చిటికెల పందిరి అన్న పేరిట ఇప్పుడు వివాహం అంటే 3 అంశాలు. జీలకర్ర బెల్లం, తాళి కట్టడం, తలంబ్రాలు పోయడం. ఈ 3 కనిపిస్తే చాలు పెళ్ళైపోయింది అనే కాలం వచ్చేసింది. వివాహం నిజానికి 2 జీవితాలను ఒకటిగా చేసేటటువంటిది. వివాహం అయిన తర్వాత ఎవరికి వారికి వారు విడివిడిగా జీవించే అవసరం లేదు. ఒకరికి మరి ఒకరు తమ సమయాన్ని మొత్తం కేటాయించవలసిందే. కనీసంగా 5 రోజుల వివాహమైనా చెయ్యాలి అని ఆపస్తంభుడు ధర్మసూత్రంలో చెప్పి ఉన్నాడు. 3 రోజులైనా చెయ్యాలి. కంకణం 3వ రోజు విప్పాలి. ఆ 3 రోజులు దంతధావనం చేయకూడదు, వధూవరులు స్నానం చేయకూడదు, ఏకభుక్తం అన్నం తినకూడదు, ఫలహారమే స్వీకరించాలి. ఇలా బోలెడని నియమాలు ఉన్నాయి. ఇవన్నీ కానివి కానీ కనీసంగా 5 రోజులైనా ఆ అమ్మాయి అబ్బాయి కంకణాలు ధరించిన వారు కనుక దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయకుండా ఇంటిలోనే ఉండే ప్రయత్నం చేయాలి. బంధువులకు, ఉభయ కుటుంబాలలో ఉండే పెద్దలకు సంతోషాన్ని కలిగించాలి. శాస్త్ర ప్రకారంగా అనుకుంటే చాలా అంశాలు వస్తాయి, కానీ కనీసంలో 5 రోజులైనా ఈనాటి కాలంలో వివాహాన్ని నిర్వహించినట్లయితే ఆ వివాహం వల్ల కలిగే ప్రయోజనం ఆ దంపతులకు వారి జీవితకాలం అంతా ఉంటుంది. శిరస్సు పైన పెట్టిన ఆ జీలకర్ర బెల్లం జారకుండానే ఇలా అయిపోయిందా అనేటట్లుగా బాధపడకుండా ఉండాలి అంటే కనీసంగా ఆ ప్రమాణం 5 రోజులైనా ఉండాలి.